కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు చెప్పిన సమాధానం ఈ రాష్ట్రంలో ఈ పథకం కోసం ఎదురు చేస్తున్న 1,80,00,000 మంది మహిళలను తీవ్రంగా నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు గతంలో ఎప్పుడో మహానాడులోనే చాలా కాలం ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారమైంది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరికీ నెలకి 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు అధ్యక్ష. యాడ్స్ సాంగ్స్లో కూడా వీళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. ఆడబిడ్డ నిధిని తెచ్చి అండగా ఉంటుంది, ప్రతి నెలకు 1,500 అందిస్తుంది, ఈ జెండే అండా కదా టీడీపీ జెండా అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. చూడండి, ఇందులో స్పష్టంగా రాశారు జూన్ 24 నుంచి కూడా ఈ పథకాలు ఇస్తామనేసి స్పష్టంగా రాయడం ఈ బాండ్స్లో మనం చూస్తాం అధ్యక్ష. అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. చేయూత అయితే 45 ఏళ్ళు వాళ్ళకు వస్తుంది, ఇదైతే అందరికీ వస్తుంది అని కూడా నమ్మించారు అధ్యక్ష. అయితే ఇన్ని రోజులైనా కూడా మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది, అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయలు చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష, సభకి గౌరవం అంటే చాలా విషయాలు మాట్లాడుకోవాలి అధ్యక్ష. చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే సరే ప్లీజ్ మొదటిగా మంత్రి గారు సమాధానం చెప్పండి. ఈరోజు ప్రధానంగా సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం కూడా అమలు చేసే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటగా వచ్చేది అధ్యక్ష, మొదటిగా వచ్చింది పెన్షన్ పథకం అధ్యక్ష. 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం అధ్యక్ష. వాళ్ళు వినే ఓపిక లేదు అధ్యక్ష. సమాధానం చెప్తున్నారు, వినండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మాట్లాడి అధ్యక్ష, మీరు చెప్పండి సార్. సాధారణ పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం, దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయడం, పెన్షన్ 5,000 నుంచి 15,000 చేయడం. ఆడబిడ్డ నుంచి చెప్పండి. సప్లిమెంటరీ ఆన్సర్ అధ్యక్ష, సప్లిమెంటరీ ఆన్సర్. అయితే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెడతాం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి విషయం సూపర్ 6 అధ్యక్ష, సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కార్యాచరణ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. పెన్షన్ నిమిత్తం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేవలం నెలకి 1,500 కోట్లు, సంవత్సరం నెలకు 1,500 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 2,700 కోట్లు ఖర్చు పెడుతుంది అధ్యక్ష. సంవత్సరానికి 72,000, 14,400 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. సంవత్సరానికి పెన్షన్లో 5 ఏళ్ల కాలంలో 72,000 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో వాళ్ళకి ఇచ్చిన కాల పరిమితంలో 5 ఏళ్ల కాలంలో పెన్షన్ కోసం 93,000 ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 1,60,000 ఖర్చు పెడుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ అధ్యక్ష, వాళ్ళు అడిగిన సమాధానం అధ్యక్ష. ప్రతిదీ అధ్యక్ష, అన్నదాత సుఖీభవ అధ్యక్ష 7,500 ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 14,000 ఖర్చు పెడుతుంది అధ్యక్ష. 14,000 ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. అంటే డబుల్ అధ్యక్ష. అప్పుడు 7,000 అయితే ఇక్కడ 14,000, అంటే డబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి అలాగే
తల్లికి వందనం అధ్యక్ష. ఓ, తల్లికి వ- ఇది బాగా బాగా ఇది మంచిది కాదు. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి 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 కూర్చొని తర్వాత మాట కూర్చోండి. లేదు కూర్చోవాలి. నా ఇలాగైతే కష్టం. కూర్చోమన్నప్పుడు కూడా కూర్చోపోతే కూర్చోండి. కూర్చోమన్నప్పుడు ప్లీజ్ కూర్చోండి. సంజయ్ రెడ్డి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. సభ్యులు కూర్చోండి. సభ్యులు అధ్యక్ష, వాళ్ళు ప్రశ్న డీవియేట్ అయ్యి ప్రశ్న అడిగేటప్పుడు వారి ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చారు, అమ్మఒడి ఎంత ఇచ్చారు అన్ని చెప్పుకుని వచ్చారు. దానికి సమాధానం చెప్తారు. వారికంటే పెన్షన్లు చాలా ఎక్కువగా ఇస్తున్నాము, దాదాపు రెండింతలు ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు 47 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే మేము 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తాం అధ్యక్ష. అది చెప్పనియండి, అది చెప్పనియాలి. మీరు ఎందుకు అడిగారు? మీరు డైవర్ట్ చేశారు అధ్యక్ష. మీరు ఎందుకు డైవర్ట్ చేశారు? సూపర్ సిక్స్ గురించి వాళ్ళు ఎత్తారు. మంత్రి గారు ఏం చేస్తున్నామో చెప్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. 1924లో ఇచ్చిన దానికంటే అన్ని కలుపుకున్నా కూడా ఇప్పటికి ఇచ్చినయే చాలా ఎక్కువగా ఇస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా ఏదైతే స్త్రీ ఇది ఉందో ఆ పథకం గురించి సమాధానం చెప్తారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. మధ్యలో చెప్పేయచ్చా? మధ్యలో చెప్పేయచ్చా? కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. నా కూర్చోండి. ఇప్పుడు ఒక విషయం, ప్రతిపక్షానికి పాలక పక్షానికి కూడా తేడా లేకుండా పోతుంది. ఏంటిది అది నా మంత్రి గారిని కూర్చోండి. ద క్వశ్చన్ నెంబర్ 1481181 డీమ్ టు హ్యావ్ ఎన్ ఆన్సర్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అయిపోయింది. ఆన్సర్ అయిపోయింది. స్పెషల్ మెన్షన్ ప్లీజ్. స్పెషల్ మెన్షన్ రామ్ సుబ్బారెడ్డి గారు. రామ్ సుబ్బారెడ్డి గారు స్పెషల్ మెన్షన్. కూర్చోండి కూర్చోండి. అధ్యక్ష మీకు సమాధానం చెబుతుంటే వినే ఓపిక లేకపోతే ఎలాగా? అధ్యక్ష వినాలి కదండి. వింటే చెప్తారు. ఇప్పుడే మంత్రి గారు కూడా మీరు ఏది అడిగితే దానికి సమాధానం చెప్పవసలా. చైర్ వినండి, చైర్ ఏ సమాధానం అయితే చెప్పమంటుందో ఆ సమాధానం చెప్పాలి. ఆయన వాళ్ళు 100 ప్రశ్నలు అడుగుతారండి. 100కి వినండి, ఇమీడియట్ గా మంత్రి గారి దగ్గర ఆన్సర్ ఉండదు. ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సంబంధించిన ఆన్సర్ రెడీగా ఉంటుంది. సరే ఓకే ఓకే. మీకు ఓపిక లేదు, వాళ్ళకి ఓపిక లేదు. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ కుందు నదిపై రాజోల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ముంపు గురయ్యేటువంటి 8,000 ఎకరాలలో 4,000 ఎకరాలకు దాదాపు సుమారు అవార్డు పాస్ చేసి ప్రతి రైతు దగ్గర భూసేకరణ అగ్రిమెంట్ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత భూసేకరణకు సంబంధించి కాంపెన్సేషన్ డబ్బులు రైతులకు పే చేయలేదు అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి అట్లే ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు రైతులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దమ్మలమడుగులో రిజిస్ట్రేషన్స్ కూడా నిషేధించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ భూములన్నీ ప్రభుత్వ పరిధిలో ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, అవార్డు పాస్ అయినాయి కాబట్టి రిజిస్ట్రేషన్స్ కూడా నిలిపివేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రైతులు అమ్ముకునే దానికి లేదు, కొనేదానికి లేదు.
ప్రభుత్వం రైతులకు భూములకు చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించడం లేదు అధ్యక్ష. ఇదే క్వశ్చన్ అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, నేను గత సెషన్లో వేయడం జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ వేస్తే రాజోలి ప్రాజెక్టు కింద ముంపు గురయ్యే భూములకు అవార్డు పాస్ చేశారా అంటే లేదని వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 12,50,000 కంటే పరిహారాన్ని పెంచి ఇస్తామన్నారు. ఏమన్నా ప్రతిపాదన ఉందా అంటే ఏం లేదన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈ అవార్డు పాస్ అయిన భూములకు ఏమన్నా కాంపెన్సేషన్ పే చేస్తారంటే ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు అధ్యక్ష. అధ్యక్ష చర్చ కదమ్మా అధ్యక్ష, రిలేటెడ్ క్వశ్చన్ అది. అధ్యక్ష క్వశ్చన్ చదవండి అధ్యక్ష. సారీ వినండి. మీరు అడిగితే మీకు కూడా సమాధానం చెప్పాలంటే అవ్వదు. వినండి, ఆయన అడిగేది గతంలో అవార్డు పాస్ అవ్వలేదన్నారు, ఇప్పుడు అవార్డు పాస్ అయిందంటున్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోయి దానికి అడుగుతున్నారు ఆయన. మీకు అభ్యంతరం ఏంటి దానికి? అసలు మీకు అభ్యంతరం ఏంటి? కూర్చోండి మీరు అధ్యక్ష. కూర్చోండి. ఇది గౌరవ మంత్రి గారి ద్వారా మాకు సభకు సమర్పించిన సమాధానం అధ్యక్ష. అక్కడ ప్రభుత్వం అవార్డు పాస్ చేసింది, ప్రతి రైతు నుంచి కూడా అగ్రిమెంట్లు కూడా తీసుకున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ సభకు, ఈ గౌరవ సభకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా, సభను తప్పుతో పట్టించే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? నేను అవార్డు పాస్ చేసినటువంటి అధ్యక్ష రైట్ ఇన్ఫర్మేషన్ లో అధ్యక్ష, రైట్ ఇన్ఫర్మేషన్ లో అధ్యక్ష అవార్డు పాస్ చేసినటువంటి కాపీలు అధ్యక్ష మీకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగితే ఈ సభకు కూడా తప్పుడు సమాచారం మంత్రి గారు కానీ అధికారులు పరిశీలించి ఇవ్వాలి కదా అధ్యక్ష. ఒక్కరితో సంబంధించింది కాదు అధ్యక్ష, కొన్ని వేల మంది రైతులకు సంబంధించిన సమస్య. 3 సంవత్సరాలు రిజిస్ట్రేషన్స్ కూడా జరగకుండా పూర్తిగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. పరిహారం చెల్లించే ప్రశ్నే ఉత్పన్నం కాదండి. అర్థమైంది. ఇంకొక రిక్వెస్ట్, ఆ నిషేధాన్ని కనీసం ఎత్తివేయమని చెప్పండి అధ్యక్ష ప్రభుత్వాన్ని. ఈ పెద్దమూడెం మండలంలో ఒక్క నిమిషం అధ్యక్ష. అదేవిధంగా బలపనగూడూరు అధ్యక్ష, బలపనగూడూరు